श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। हरि ओम। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్న దైవమేది, సత్యశీలత కన్న జగతీత పంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభంబేది, క్రోధంబు కన్న శత్రుత్వమేది, అంగనామణి కన్న అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. 2025 సంవత్సరం మే నెల వృషభ రాశి పక్ష ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి సరిగా చెప్పాలంటే చాలా బాగున్నది అని చెప్పాలి. ఈ వృషభ రాశి పరిస్థితి ఏమిటంటే ఎన్ని శుక్రుడు, రాహువు, శని, గురువు ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా బాగా జరుగుతాయి. కానీ ఇప్పుడు ఎంత బాగున్నా కూడా ఒక క్షుద్రశక్తులు అంటే దయ్యాలు, రాక్షసులు కావు, మనల్ని వెనక్కి గుంజేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ. ఎందుకంటే పాపగ్రహాల యొక్క వీక్షణ వల్ల, పాపగ్రహాల పరిపాలన వల్ల మనకు బాగా ఇబ్బందులు వచ్చేటట్లుగా ఉన్నాయి. ఏకాదశంలో శని వృషభ రాశికి ఏకాదశంలో ఉండటం అంటే 30 సంవత్సరాలకి ఏకాదశంలోకి శని వచ్చాడు. చాలా బలంగా ఉంటాడు, చాలా మేలు చేసేటువంటి గ్రహం అవుతాడు. అట్లాగే శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, మీ డబ్బు బాగా నిలబడుతుంది, అంతకుముందు రావాల్సిన ధనం వస్తుంది, వివాహం కావాలంటే వివాహం అవుతుంది. వివాహం కావాలంటే చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. కాలసర్ప దోషం ఉంది. తర్వాత వివాహం చేసుకోవాలంటే పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు కలిసిలో చూసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వ్యాపారం బాగుంది. ఇవరికల్లా మీ డబ్బు కానీ ఏదైనా కబ్జా చేసుకుంటే మీ ధనం కానీ మీ ఇల్లు కానీ మీకు తిరిగి స్వాధీనం అవుతుంది. చదువుకునే పిల్లలకు బాగా చదువు సాగుతుంది. మరి విదేశీ యానం చేయడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. తర్వాత ఇల్లు కొనుక్కుంటానికి చాలా బాగుంది. అనేక రకాలుగా బాగుంది. కానీ ఎన్ని బాగున్నా గంజాల పాపయ్య శాస్త్రి గారు ఒక పద్యం చెప్పాడు. ఏమిటంటే, ఒక మనిషి చచ్చిపోయినాడు, శ్మశానాన్ని తీసుకెళ్ళారు. ఆ శ్మశానాన్ని తీసుకెళ్తే అక్కడ దహనం చేస్తూ ఉంటే కాకి అక్కడ సమాధుల మీద నుంచొని కావు 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 అని వస్తుంది. కావంటే నీ దగ్గర ఉన్నవేవి నీవి కావు, నీ డబ్బు నీది కాదు, నీ భార్య నీది కాదు, ఏవి నీవి కావు, ఏవి నీవి కావు అని వస్తుంది. చచ్చిపోయిన తర్వాత కర్మ చేసేటప్పుడు కాకులకి ఆహారం పెడతారు. ఆ ఆహారం తింటానికి చూసి కావు 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 అంటారు. ఇది నాది కాదు, ఏది నాది కాదు, పోయేటప్పుడు నీకు ఏది నీది లేదు, నీకంటూ ఏవి నీవి కావు అని కాకి ఆ విధంగా అరుస్తుంది. కాకి పెరటం దేనికి అంటే
కాకి యందు దయ్యాలు పట్టుకున్నాయి, భూతాలు పట్టుకున్నాయి, ప్రేతాలు పట్టుకున్నాయి అని కాకి చెప్తోంది. అది కాకి చిరకాలమున్న ఏకార్యమగును అని. కాకి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఉన్నటువంటి కాకి కావు 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 అంటే ఏది కాదు, ఏది ఉండేది కాదు. నువ్వు ఉండేవాడు కాదు, ఈ శరీరం నీది కాదు, ఈ ఐశ్వర్యం నీది కాదు, ఏదీ నీది కాదు. కాబట్టి నాది నేను అనుకోబాకు అని కాకి చెప్పినట్లుగా ఆయన దంజాల పాపయ్య శాస్త్రి గారు కవిత్వంలో రాశారు. కాబట్టి ఇప్పుడు మీ జాతకం బాగుంది. మీ జాతకం బాగున్నప్పుడు మీరేం చేయాలి? ఏదైనా నీది కాదు, నువ్వేం ఎత్తుకెళ్ళవు, కోట్లున్నా ఉండవు. కాబట్టి నువ్వు తినే అంత అన్నం తప్పితే ఏమి మిగలదు. ఇట్లాంటి దుర్గతి రోజుల్లో అన్నదానం చేయండి. అన్నం లేని వాడికి అన్నం పెట్టండి, ఆకలిని వాడికి అన్నం పెట్టండి. అన్ని బాధలు పోతాయి. ఈ ప్రపంచ యుద్ధాలు కూడా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక దేశానికి పడక గందరగోళం జరుగుతోంది. అయితే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. మరి వివాహం అవుతుంది, వ్యాపారం సాగుతుంది. మరి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది. తర్వాత భూమి కొనేవాళ్ళకి బాగుంది, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి బాగుంది. మరి అందరికీ ఇటువంటి ఈ వృషభ రాశి వాళ్ళకి బాగుంది. కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడాలి. అందరికీ ఉపయోగపడటంలోనే గొప్ప విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే లక్ష్మి చంచలమైంది. ఇక్కడ ఉండేది కాదు. ఇక్కడ ఎంతసేపు ఉంటుందో, ఇంకో చోట ఎంతసేపు ఉంటుందో, అక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడికి వెళుతుందో తెలీదు. మన భారతదేశం రత్న గర్భ, భూమి నిండా రత్నాలు ఉండేవి. అటువంటి రత్నాలు ఏమున్నాయి? రత్నాలు ఏమీ లేవు, రాళ్ళు అయిపోయినాయి. రాయి అన్నది ఒకనాటికి రత్నమమును రా అని కవి రాశాడు. ఈ రాయి నదిలోనో సముద్రంలోనో పడి ఆ కొట్టుకొని మరి రాయి రాపిడి తగిలి అది రత్నం అవుతుందట. ఆ రత్నం ఎట్లా అవుతుందో నీవు నీ దగ్గర ఉన్న దాన్ని సత్యానికి ధర్మానికి ఉపయోగిస్తే నీవు రత్నానివే. ఎటువంటి రత్నానివి? ఇవాళ ఇప్పుడు నాలాగా సామాన్య మానవుడిగా పుట్టావు. వచ్చే జన్మలో ప్రధానమంత్రివో, రాష్ట్రపతివో, రాజాధిరాజువో పుట్టాలి అనుకుంటే ఇట్లాంటి బాగా ఉన్నటువంటి జాతకులు తగినటువంటి ధర్మం చేయండి. అన్నిటినీ మించింది చాలు, నాకు వద్దు అని చెప్పగలిగేటువంటిది అన్నం ఒకటే. కడుపు నిండిన తర్వాత ఇంకో ముద్ద తినమంటే ఎవడు తినడు. తృప్తి చేసేది, ఆనందం కలిగించేది ఆనందం. కాబట్టి అన్నదానం చేయండి, అందరినీ రక్షించండి. ఇప్పుడున్నటువంటి క్షామం నుంచి భయం మారిపోయి మరి ఎంత క్షేమంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇప్పుడు 2024 నుంచి కూడా 2030 వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు. కష్టాలు అంటే 8 రకాలు చెప్పారు. అష్ట కష్టాలు అంటారు. ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా కాదండి, కొండంత బంగారం ఉన్నా, కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి ఏమన్నా అన్నం వస్తుందా? అన్నం తిన్నంత బంగారం ఏమైనా తినగలుగుతాడా? తిని అరిగించుకోగలుగుతాడా? కాబట్టి కష్ట సమయాలు ఇవి. ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి, కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం. ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది. మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు.
అతను కూడా మిలిటరీ మ్యానే. భర్త చచ్చిపోయినందుకు, తనకు భర్త లేనందుకు కాదు, శాంతి కావాలని కోరుకుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో. అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు. ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు. అది కాలచక్రం. ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు. కాలమే సర్పమే కాటేస్తుంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు 40 మంది జనాలను చంపారు. దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఇట్లా ఎందుకు జరిగింది? ఈ జరగటానికి సమస్య ఏమిటి? సమస్య కాదు కావాల్సింది. ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం. అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం. అది కూడా కాదండి. ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే, ఒకటి చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమును చెడున్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. మన తెలుగుదేశం, ఇదుడికి ఆంధ్రదేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్నారు, కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు, నూతన వ్యాసుడు, వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆయన పద్యం రాశాడు. కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మముల కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని రాశారు. వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతనామాత్రుల వారు రచించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి. ఈ శాంతి ఎట్లా వస్తుంది? శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు. భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా. మనం కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకోకపోతే పోయేది కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్య శీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలకటం, శీలత అనగా పరస్త్రీ వ్యామోహం. పర అనేది ఏదైనా సరే మనది కాని దానికి వ్యామోహించడం. సత్యశీలత కన్నా సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం, ఇంకో దానికి ఆశపడకపోవటం. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ ఎట్లా ఉంటుంది? నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి. ఒక మనిషి 3 రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు. వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైనో ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు. నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు, కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం బేది. మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు. ఏదైతే మంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఆహారం లేదు, వాడు చచ్చిపోతాడు. వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిలైనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం. అది సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ, అటువంటి దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఒక దేవాలయం కట్టినా, ఒక వివాహం జరిగినా, ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట.
సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది, క్రోధంబు కన్నా శత్రుత్వమేది. ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం. అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి లేనే లేదు. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది, అంగనామణి కన్నా అభినవ మణి ఏది. అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట. ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను. వాళ్ళు మగవాళ్ళందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు. అంగనామణి, అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగమేది. రుణం కంటే రోగం కొట్టలేదు. 24 గంటలు వాడు అడిగిన దానికి బాధ, తేలకపోయినందుకు బాధ, బాకీ తీర్చలేనందుకు బాధ. ఈ బాధతో వ్యాధి. రుణము కంటేను నరునకు రోగమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు. కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు. కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మము ఎప్పుడు నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.